అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అతిక్రమాలు, అక్రమాలు, అక్రమ కార్యకలాపాలు చేసి అవి దాచిపెట్టినవాడు వర్ధిల్లడు. వాటి గురించి పశ్చాత్తాపపడి పాత రోత జీవితాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుని కనికరం పొందుకుంటాడు, వాడు వర్ధిల్లుతాడు. అదేవిధంగా దావీదు కూడా అంటాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని అంటాడు. కావున పాపం కప్పుకొన్నవాడు కాదు, పాపాన్ని దేవుని ఎదుట పశ్చాత్తాపంతో ఒప్పుకొన్నవాడు దేవుని కనికరం పొందుకుంటాడు, వర్ధిల్లుతాడు. జక్కయ్య యేసయ్య ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఒకవేళ నేను అన్యాయంగా ఎవరి దగ్గరైనా తీసుకున్నట్లయితే వారికి 4 గింతలుగా మరలా చెల్లిస్తాను ప్రభువా అని తన పాపాన్ని ఒప్పుకున్నాడు. కావున ఒప్పుకొని విడిచిపెట్టాడు. కావున దేవుడు జక్కయ్యను ఆశీర్వదించాడు, తన ఇంటికి రక్షణను ఇచ్చాడు. ఈరోజు నీ ఇంట్లో ఆశీర్వాదం కావాలంటే, రక్షణ దొరకాలంటే, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఉండాలంటే యథార్థంగా నీ తప్పులను, పాపములను ఒప్పుకోవాలి దేవుని ఎదుట. అతిక్రమాలు దాచి కూడబెట్టుకొని ఆ అతిక్రమము వలన వచ్చే అంతము నీ దాకా రాకముందే పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకొని, క్షమించు ప్రభువా, తెలియక చేశాను అని కన్నీరు కారుస్తూ యేసయ్య ఎదుట ప్రార్థన చేసినట్లయితే ఆయన కనికరించే దేవుడు కాబట్టి, కృప చూపించే దేవుడు కాబట్టి